అండి, చాలా బాగున్నాను. నేను కూడా బాగున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పోఖ్రాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం డే 4లో పోఖ్రా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకునే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ పోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదంతా పోఖ్రా ఎయిర్పోర్ట్ అండి. లోపలంతా ఇలా ఉంటుంది. మనకి ఎయిర్లైన్స్ వాళ్ళవన్నీ ఇలా ఒక సైడ్కి బోర్డ్ పాయింటింగ్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళే ఫ్లైట్ పేరు అయితే తారా ఎయిర్ అనమాట. ఇది వచ్చేసి ఇది చిన్న చార్టర్డ్ ఫ్లైట్స్ లాంటివి అనమాట. జస్ట్ 16 మెంబర్స్ లేదంటే 12 మెంబర్స్ పట్టేలాంటి చార్టర్డ్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి బుక్ చేశారనమాట. మేము ఇక్కడి నుంచి జాన్సన్ అనే ఊరికి వెళ్తూ ఉన్నాం అనమాట. మాకు లగేజ్, ఫుడ్, అలాగే టిఫిన్, లంచ్ అంతా ప్యాక్ చేసి ఇచ్చేసారు. మా వాళ్ళంతా బోర్డింగ్ పాస్లు తీసుకున్నారు అనమాట. కొంచెం ఇంకొక 20 మినిట్స్లో బోర్డింగ్ చూపించేసి పాస్ బోర్డింగ్స్ చూపించేసి మేము వెళ్ళిపోవటానికి ఉన్నామన్నమాట. చూడండి, ఇంకా అందరు లైన్లో వెళ్తూ ఉన్నారనమాట. బోర్డింగ్ పాయింట్ అదే చూపించడానికి. అది చూపించిన తర్వాత మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇది ఒక చిన్న ఎయిర్పోర్ట్ అండి. అసలు పోఖ్రా ఎయిర్పోర్ట్. మనం లోపలికి వచ్చేసేసాము. ఇక్కడి నుంచి మనము ఇదిగోండి మేము ఎక్కే ఫ్లైట్ ఎదురు ఉంది చూసారా, ఇదే చార్టర్డ్ ఫ్లైట్ అనమాట. జస్ట్ 16 మెంబర్స్ మాత్రమే పడతారంట అండి. ఇందులో మన లగేజ్ కూడా మినిమం అనమాట, మినిమం 10 కిలోస్ కిందకే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది చిన్న ఫ్లైట్ కాబట్టి, జెట్ ఫ్లైట్ లాగా ఉంటుంది కాబట్టి మనము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి కిందికి కొండల వ్యూ ఎలా ఉంటుంది, పోఖ్రా నుంచి జాన్సన్కి వెళ్ళే ఆ రూట్ ఎలా ఉంటుందని మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయింది. చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. జస్ట్ రన్నింగ్ వే మీదకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మనము వెళ్ళిన వెంటనే ఒక్క 5 మినిట్స్లోనే మనం ఆకాశంలోకి ఎగిరిపోతాం అన్నమాట. చూస్తున్నాం కదా, మొత్తం ఇలా స్టార్టింగ్ పాయింట్ ఉందన్నమాట. పోఖ్రా నుంచి మనము జనరల్గా మనకు రోడ్ వే ఉంది, కానీ మినిమం దాదాపు 8 అవర్స్ పడుతుంది అన్నమాట. అంటే రోడ్ చాలా అంటే నేరోగా ఉంటాయి కాబట్టి మనం దాంట్లో నుంచి వెళ్ళలేము అనేసి పెద్దవాళ్ళే కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి పోఖ్రా నుంచి మనకు జాన్సన్కి తీసుకెళ్తూ ఉన్నారనమాట. అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది ఫర్దర్ వీడియోలో మీకు తెలుస్తుంది. చూడండి, పైనుంచి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కొండల మధ్యకు వచ్చేసామన్నమాట. అసలు పైనుంచి ఆ కొండలు చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలన్నమాట. ఇక్కడ మనము వెళ్ళేటప్పుడు పోఖ్రా నుంచి జాన్సన్కి పెద్ద కొండలు ప్లస్ హిమాలయాస్, మనకు సర్టన్ హిమాలయాస్ కనిపిస్తాయన్నమాట. ఒక 2 కొండల మధ్య నుంచి మనం వెళ్ళేటప్పుడు అక్కడ రాడార్స్ పనిచేయమంట. దానివల్ల పైలట్ మీదే మొత్తం డిపెండ్స్ అని ఉంటుందన్నమాట. బట్ మన అదృష్టం కూడా అనమాట. ఇలా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి అన్నమాట. ఇట్లా రాడార్స్ మిస్ అవడం వల్ల వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం, ముందుకు వెళ్ళటం వల్ల అక్కడ మేఘాల వాతావరణం అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, ఇలాంటివి జరిగి చాలా క్రాషెస్ కూడా అయ్యాయని చెప్పారనమాట. కానీ బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఏది కాలేదు. మేము దైవధ్యానం చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి. చూస్తూ ఉన్నారు ఆ కొండలు చూడండి. మనము ఇక్కడ పోఖ్రాలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. పోఖ్రాలో మనకు ఒక 10 హిల్స్ అన్నమాట చూపిస్తారనమాట. దానికి పర్సనల్గా మనం పెట్టుకోవాలి 10,800 అన్నమాట. అది ఆ వ్యూ చూడటానికి. అది పోఖ్రాలోన కాఠ్మండూలో అండి. నేను మిస్ అయింది నా మెమొరీలో. కానీ చూడండి, పైనుంచి ఆ వ్యూ కానీ ఎంత బాగుందంటే అక్కడక్కడ జలపాతాలు, ఇక్కడ నేరోగా కొండల నుంచి వస్తున్నాయి కదా, అవన్నీ సర్టన్ జలపాతాలు అన్నమాట. కానీ బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం వర్షాలు లేవు, చాలా సాఫీగా ఉంది. మేఘాలు కూడా ఏమీ లేవు అన్నమాట. నేను చెప్పాను కదా, ఆ 2 కొండల మధ్య వెళ్ళేటప్పుడు రాడార్స్ పనిచేయవు అనేసి ఇప్పుడే జస్ట్ వస్తాయన్నమాట. కానీ బట్ ఆ వ్యూ పాయింట్స్ కానీ వెళ్ళే విధానం కానీ, ఆ చిన్న చార్టర్డ్ ఫ్లైట్ కదా, ఎందుకంటే మనం ఎంత దేవుడు సృష్టించిన ప్రాణాలు కాబట్టి దేవుని స్మరణ చేసుకుంటూ మేము వెళ్ళాం. చూడండి, ఇదంతా ఏ నది అంటే ఇక్కడ ఎక్కువగా గండకీ నది
ప్రవహిస్తుందన్నమాట. అది పైనుంచి గంధకి నది కిందికి డౌన్కి కూడా వస్తుంది. పోఖ్రా నుంచి ఇంకా ముందుకు కూడా వెళ్తుంది. అది డిఫరెంట్ పేర్లతో మూవింగ్ ఆన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడే ఈ గంధకి నీళ్ళలోనే మనకు సాలగ్రామాలు దొరుకుతాయి అన్నమాట. మెయిన్ విష్ణుమూర్తి ఆ రాళ్ళల్లో శంకు చక్రాలు అవి ఏర్పడతాయి కదా రాళ్ళల్లో, అవి ఎగ్జాక్ట్గా ఈ నదిలోనే ఏర్పడతాయి అన్నమాట. ఈ కొండలు చూడండి, మనకు సినిమాల్లో ఎగ్జాక్ట్గా షూటింగ్స్ చేస్తూ ఉంటారు ఇలాంటి దానిలలో. మనకు మామూలుగా మూవీస్లలో అవి ఎక్కడికో ఫారెన్ ట్రిప్స్కి అలా తీసుకెళ్తారు కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు. ఇలాంటివి చూడండి, వే చూసారా ఈ కొండల మధ్యన ఎలా ఉందో. ఇట్లా ఈ దారి నుంచి మనము ఆన్ ది వే బస్లో వెళ్ళాలన్నమాట. అది కాకుండా మనకు ఇలా ఫ్లైట్లో తీసుకెళ్తున్నారు, చార్టర్డ్ ఫ్లైట్లో. కానీ పైనుంచి వ్యూ కానీ ఆ కొండల్ని చూడటం కానీ, అంటే సర్టన్ హిమాలయాస్ మనము చూడొచ్చు అన్నమాట. గంధకి నది చాలా వైల్డ్గా ఉందండి, చాలా వెడల్పుగా ఉందన్నమాట. చూస్తూ ఉన్నారు కదా, ఆ వాటర్తోనే ఆ రాయిని మౌల్డింగ్ చేస్తున్నారు. శంకు చక్రాలు, కొన్ని రాళ్ళలో అయితే విష్ణుమూర్తిని, అవన్నీ అన్నమాట. ఇంకా మనం ఒక 10 minutes or 15 minutesలో ల్యాండ్ అయిపోతాము. చూస్తున్నారు కదా, ఫ్లైట్ ల్యాండింగ్ అవుతూ ఉంది. మనకు జామ్సన్కి దిగుతూ ఉన్నామన్నమాట. జామ్సన్ ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి దిగేసేసాము. అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా జర్నీ ఎంతో అద్భుతంగా జరిగింది. కాబట్టి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ చాలా బాగుంది, ఆ వ్యూ కానీ. ఇదిగోండి మా వాళ్ళంతా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం జామ్సన్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది ఫర్దర్ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.